నలుగురు మిత్రులు. పూర్వం ఒక ఊళ్ళో నలుగురు మిత్రులుండేవారు. వారి పేర్లు రాము, శ్యాము, కాలు, లాలు. లాలు ఎప్పుడూ చదువుపై మనసు పెట్టలేదు. అందరూ అతన్ని మూర్ఖుడు అనుకుంటూ ఉండేవారు. మిగతా ముగ్గురు చాలా సంవత్సరాలుగా విద్యను అభ్యసించి మంచి విద్వాంసులని అనిపించుకున్నారు. ఒకరోజు రాము తన స్నేహితులతో ఇలా అంటాడు: మిత్రులారా, ఇక ఈ ఊరిని విడిచిపెట్టే సమయం వచ్చింది. అవును, ఇన్నాళ్లు చదువు సంధ్యల్లో కాలం గడిచింది. ఇక బయటికెళ్లి మన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. మనం ముగ్గురం చదువుకున్నాం, కానీ లాలుని ఏం చేద్దాం? వాడు ఒట్టి మూర్ఖుడు. వాడిని ఇక్కడే వదిలేద్దాం. లేదు లేదు, మీతో నన్ను కూడా తీసుకెళ్లాల్సిందే. నేను మీ మిత్రుణ్ణి. నలుగురు తమ తమ సామాన్లు సర్దుకుని దూర ప్రయాణానికి బయలుదేరతారు. అలా పోతూ పోతూ ఒక అడవి గుండా వెళ్తున్నారు. చూడండి, ఇక్కడ నేల మీద ఏదో పడుంది. ఇట్రండి ఇట్రండి. ఇవి ఎముకలు. ఈ ఎముకల్ని పేర్చి ఆ జంతువుని మళ్లీ జీవింపచేయవచ్చు. మిత్రులారా, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాన్ని స్వయంగా చేసే అవకాశం వచ్చింది. లేదు లేదు, ముందు ఈ ఎముకలు ఏ పక్షివి, ఏ జంతువువి అది చూడాలి ముందు. లాలు, ఊరుకో, మా పని చేసుకోనివ్వు. నాకు తెలుసు ఈ అస్థి పంజరానికి మాంసం, ఇతర అవయవాలు, చర్మం ఎలా తయారు చేయాలో. ఆ తర్వాత నేను దానికి ప్రాణం పోస్తాను. వద్దు వద్దొద్దు, ఇది ఒక సింహపు అస్థి పంజరం. నాకు చాలా భయంగా ఉంది. ఎంత మూర్ఖుడే కాదు, పిరికివాడు కూడా. ఆగండి ఆగండి, చనిపోయిన సింహానికి ప్రాణం పోస్తే అది మనల్నే చంపేస్తుంది. నువ్వు ఒట్టి మూర్ఖుడమే కాదు, మమ్మల్ని చూసి ఈర్ష్యపడుతున్నావు. నిశ్శబ్దంగా మా అద్భుతాల్ని చూడు. కాలు మంత్రం పఠిస్తూ ఉంటాడు. భయంతో లాలు చెట్టెక్కి కూర్చుంటాడు. జరగబోయేది తలుచుకుని చెట్టు కొమ్మల్లో దాక్కుంటాడు. హఠాత్తుగా అడవిలోని నిశ్శబ్దం భంగమవుతుంది. ఓ గర్జన వినిపిస్తుంది. బలిష్టమైన సింహం మంత్రంతో తిరిగి జీవం పోస్తుంది. ఆకలి ఉన్న సింహం ముగ్గురిని చంపి తినేసింది. తిరిగి అడవిలోకి దారితీసింది. చెట్టుపై ఉన్న లాలు కిందకి దిగి మిత్రుల దుర్మరణానికి దుఃఖిస్తూ ఉంటాడు. నా మిత్రులు తామే తెలివి గలవాళ్లమని భావిస్తూ తమ ప్రాణాలనే పోగొట్టుకున్నారు. తమ తెలివికి గర్వపడకూడదని ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటాం కదూ.